Good morning, church. అందరికీ శుభోదయం అండి. How did you all? అందరూ బాగున్నారా? I hope you are all doing well. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. Okay. Are you happy in the presence of God? మీరు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా అండి? Be happy in the presence of God. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. Because we are in the presence of God. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. Okay, God has added one more new day in our lives to glorify His holy name. దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి దేవుడు మన యొక్క జీవితాల్లో మన యొక్క నూతన దినాన్ని దయచేసి ఉన్నారు. It's good to see you all in the presence of God. దేవుని సన్నిధిలో మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. Okay, before I step into the word of God, I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. వాక్యంలోకి అడుగుపెట్టక ముందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నేను మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Before stepping into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastor at Grace Baptist Church, Machilipatnam, India. వాక్యంలోకి అడుగుపెట్టే ముందు పాస్టర్ గారు గురించి పరిచయం చేస్తాము. పాస్టర్ గారి పేరు స్టీవెన్సన్ గారు. ఇక్కడ మచిలీపట్నం నందు ఉన్న సంఘం నందు ఆయన పరిచయం చేస్తున్నారు. And the name of my interpreter is Dr. Tejasri. ఆయన పేరు తేజశ్రీ అండి. Okay. Let's close our eyes and look to the Lord in prayer. మన కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థించుకుందాము. Gracious God, our loving Heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క నామాన్ని మేము కనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Speak to us, Lord. మీరు మాతో మాట్లాడండి తండ్రి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the first book of Samuel, chapter 15, actually verses from 10 to 23. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మామూలుగా అయితే 10 నుంచి 23 వచనాలు చదవాలి. We have no enough time to go through all those verses. అన్ని చదివే సమయం మనకి లేదు కాబట్టి So the very important verse is 22. అన్నిటిలో ముఖ్యమైన వచనం ఏంటంటే 22వ వచనము. Okay, some pastors have questioned me like this. కొంతమంది దైవజనులు నన్ను ఇలా ప్రశ్నించారు. Pastor, you have been covering all English alphabetical letters. పాస్టర్ గారండి, మీరు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ యొక్క పదాల ఆ యొక్క ఆల్ఫాబెట్ అన్నిటిని మీరు వాడుతున్నారు. For example, A means A cube, ఉదాహరణగా చెప్పాలంటే 3 ఏల గురించి చెప్తున్నారు, B cube, 3 బీలు C చెప్తున్నారు, cube, 3 సీలు చెప్తున్నారు. and they said we have now gone through a particular letter called O. కానీ మేము ఓ మీద ఎప్పుడు మీరు చెప్పడం వినలేదు అన్నారు. So why don't you cover that letter O also? ఇప్పుడు ఆ ఓ కూడా మీరు ఎందుకు వాడకూడదు అని చెప్పి అడిగారు. Then I have gone through all of my messages. నేను సరే అని చెప్పి నేను చెప్పిన వాక్య ప్రసంగాలన్నిటిని తిరిగి చూశాను. They are right. వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. And I am true. నేను నిజం చెప్తున్నాను. Okay. O, letter O is not there. ఓ మీద ఏం చెప్పలేవు. That's what today I am going to cover that one. ఈ రోజు దాన్ని కూడా నేను వాడతాను. Okay, the title of my message this morning is ఈ ఉదయకాల సమయంలో నా విషయం పేరు ఏంటంటే God needs these. దేవుడికి ఇవి కావాలి. God needs these. దేవుడికి ఇవి కావాలండి. Oh, God needs number of things from us. దేవుడికి మన నుంచి అనేకమైన విషయాలు కావాలి. Some of them are, అందులో కొన్ని ఏంటంటే I am going to explain. నేను చెప్తాను. Okay? Okay then. Can you read verse 22? 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకున్నట్టు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Is it verse 22? My God, such a long verse in Telugu. Okay. Here
prophet Samuel is talking to King Saul. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు సౌలుతో మాట్లాడుతున్నారు. Okay, who is Saul? సౌలు ఎవరండి? The first king of Israel. ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు అండి. He came to that place. Saul came to that place searching what? Donkeys. సౌలు ఆ ప్రదేశానికి ఏం వెతుక్కుంటూ వచ్చాడండి? గాడిదల్ని వెతుక్కుంటూ వచ్చాడు. As he was searching for donkeys, గాడిదల్ని వెతుకుతూ ఉన్నప్పుడు the prophet Samuel came and anointed this person as the first king of Israel. ఆ గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన ఈ వ్యక్తి దగ్గరికి సమూయేలు గారు వెళ్ళి ఆయన్ని రాజుగా అభిషేకించి ఉన్నారు. Saul's coming is for donkeys, సౌలు వచ్చింది గాడిదల కొరకే. but Samuel's coming is for making that person as the first king of Israel. కానీ సమూయేలు వచ్చింది మాత్రం ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క ఇశ్రాయేలుకు మొదటి రాజుగా చేయడానికి. See, that's what often I say, God's notion is different from my notion. That means God's thinking is different from my thinking. దేవుని యొక్క ఆలోచన మన యొక్క ఆలోచనలకు వేరుగా ఉంటాయి. Don't do as you think, మీకు నచ్చినట్టుగా మీరు చేయొద్దు. but do what God is thinking about you. దేవుడు మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారో అవి మీరు చేయాలి. We as human beings, we often do what we think of. ఒక మనిషినిగా మనం ఏది అయితే మంచిది అని ఆలోచిస్తామో వాటి ప్రకారంగానే చేసుకుంటూ వెళ్తాం. That's what Saul did here. అదే సౌలు కూడా ఇక్కడ చేసి ఉన్నాడు. What was the command of God? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటండి ఇక్కడ? You go and fight with Amalekites. అమాలేకీయుల మీద నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి. Did God say to King Saul, kill half of them or all of them? అక్కడ ఉన్న సమస్తాన్ని చంపేమన్నారా సగాన్ని చంపమని దేవుడు ఆజ్ఞించాడండి? Okay, after going home, you just go through that one. Okay, God said, kill all of them. దేవుడు అక్కడ సమస్తాన్ని చంపేమని చెప్పాడండి. All of them means 90 out of 100. అంతటిని అంటే 190 అండి. All 100 out of 100. 100 చంపేయాలి. But what did Saul do here? He kept some fatlings for offerings. ఆయన అన్ని చంపకుండా బాగా బలిసి క్రొవ్వు పట్టిన ఆ యొక్క జంతువులన్నిటిని ఒక పక్కన పెట్టాడండి. ఎందుకు? దేవునికి అర్పించడానికి. And when prophet Samuel came to Saul, ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు సౌలు యొద్దకు వచ్చి ఉన్నారో, Saul is telling like this. సౌలు ఇలా చెప్తున్నారు, Oh, I have obeyed everything whatever God said to me. దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చిన్నారో ఆ ఆజ్ఞకు నేను విధేయత చూపి ఉన్నాను అని చెప్తున్నాడు. Then Samuel questioned him, did you? అప్పుడు సమూయేలు అడుగుతాడు, నిజంగానా? Did you really obey? నువ్వు నిజంగా దేవునికి విధేయత చూపావా? That's what my first is obedience. విధేయత. Obedience is very, very important in our Christian life. ఒక క్రైస్తవ జీవితంలో విధేయత అనేది చాలా ముఖ్యమైనది. Not only in the Christian life, but in the lives of other people. ఒక క్రైస్తవుని జీవితంలోనే కాదు, వేరే ఒక వ్యక్తి జీవితంలో కూడా విధేయత అనేది చాలా ముఖ్యమైనది. Suppose you are a teacher, మీరు ఒక ఉపాధ్యాయులు అనుకోండి, and you are supposed to be at school at 10 o'clock. మీరు 10 గంటలకల్లా స్కూల్లో ఉండాలనుకోండి. I mean AM. ఉదయం 10 గంటలకండి. If you be there at 10:30, మీరు 10:30కి వెళ్ళారనుకోండి, tell me what happens. ఏమైందండి? Oh, I came to school. Yeah, you came to school, but at what time? నేను స్కూల్కి వచ్చానంటే మీరు స్కూల్కి వచ్చారు, కానీ ఏ సమయానికి వచ్చారు? I came to school. I went to school.
What went to school? You went to school, but went to school at 10:30 instead of going there at 10. నువ్వు నిజంగానే స్కూల్కి వచ్చా నా స్కూల్కి వెళ్ళావు, కానీ ఎన్నింటికి వెళ్ళావు? Saul is also telling like that. సౌలు కూడా అదే విధంగా చెప్తున్నాడండి. Oh, I have obeyed whatever God said to me. దేవుడు నాకు చెప్పిన దానికి నేను విధేయత చూపానని చెప్తున్నాడు. But half obedience. సగం విధేయత అది. Half obedience is equal to 100% disobedience, my dear friends. సగం విధేయత అనేది 100% అవిధేయతకి సమానం అండి. Okay, you are sitting in an exam hall. మీరు ఒక పరీక్ష హాల్లో కూర్చుని ఉన్నారు. Maybe 3 hours of time. 3 గంటలు అనుకుందాం. Okay, the first 1.5 hour you were perfect. మొదటి గంటన్నర బాగానే కూర్చున్నారు. You did not turn to your right. మీరు కుడికి గాని తిరగలేదు. Okay, not to your left. ఎడమకి తిరగలేదు. Behind. వెనక్కి తిరగలేదు. But after 1.5 hour, గంటన్నర తరువాత you started looking at your right side, left side, behind. గంటన్నర తర్వాత కుడి పక్కి ఎడమ పక్కి వెనక పక్కి తిరుగుతూనే ఉన్నారు. Then the invigilator looked at you. అక్కడ ఉండే ఆ ఇన్విజిలేటర్ మిమ్మల్ని చూశారు. He or she took your paper. అక్కడిగానే ఉండగానే వచ్చి మీ పేపర్ తీసుకుంటారు. And that invigilator said, "Get lost from this place." ఇప్పుడు ఈ స్థలం నుంచి బయటికి కదులు అంటారు. You may start arguing with that person. No. The first 1.5 hour I was perfect. నీవు వాళ్ళతో మీరు వాదన వేయొచ్చు. నేను మొదటి గంటన్నర బాగానే ఉన్నానని వాదన వేయొచ్చు. But according to the rules of this exam, you are supposed to be perfect for 3 hours. కానీ ఉన్న ఈ యొక్క రూల్ ప్రకారం 3 గంటలు నీవు తిన్నగా కూర్చోవాలి అక్కడ. Because you have obeyed, సగం విధేయత చూపావు కాబట్టి it is considered as your full disobedience. అది నీ పూర్తి అవిధేయతకు So సమానంగా get ఉంటుంది. lost. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. Don't argue with me. ఇప్పుడు నాతో ఇక్కడ వాదన వేయొద్దు. That's what Samuel is telling. అదే సమయాలు కూడా ఇక్కడ చెప్తున్నాడు. You obeyed in your sight, నీ దృష్టిలో నువ్వు విధేయత చూపావు. but you disobeyed in God's sight, కానీ దేవుని యొక్క దృష్టిలో నీవు అవిధేయత చూపావు. who asked you to keep all these rams ఈ పొట్టేలన్నిటినీ ఉంచమని చెప్పి నీకు ఎవరు చెప్పారు? or oxen? ఈ యొక్క ఎద్దుల ఉంచమని ఎవరు చెప్పారు? You know what Saul is telling? సౌలు ఏం చెప్పాడు తెలుసా అండి? 100% I obeyed. 100% నేను విధేయత చూపాను. Then I heard the lowing of those oxen. Lowing means in simple English, shoutings. నేను ఈ యొక్క ఎద్దుల యొక్క అరుపులు నేను వింటున్నాను. That means they're alive. దాని అర్థం You did not kill them. అవి బ్రతిగా అంటే చచ్చిపోయలేవు. If you had killed them, నువ్వు వాటిని చంపేసి ఉంటే how can they low like that? I mean, how can they shout like that? ఎలా అరుస్తాయండి? Have you ever seen any person who is dead talking to you? చచ్చిపోయిన వ్యక్తి ఎప్పుడైనా మాట్లాడడం చూసారండి? If he does so, it's really a great miracle. అలా జరిగితే కనుక అది ఒక అద్భుతమే. And he put his head like this. ఆ యొక్క తలని ఇలా పెట్టుండే. Samuel told Saul, "You disobeyed." సమూయేలు గారు సౌలుతో నీవు అవిధేయత చూపావు అని That చెప్పాడు. means no obedience. విధేయత లేదు. So obedience is far better than all these sacrifices. ఈ యొక్క అర్పణలన్నిటికంటే విధేయత చాలా గొప్పదండి. So what is the first and foremost important thing in our Christian life? మన క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటండి? Obedience. విధేయత. Okay, you're coming
to the presence of God. మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు. You are sitting in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. You are listening to the word of God. దేవుని వాక్యం Okay, all these are okay. ఇవన్నీ మంచిదే. But if you have no obedience, మీకు విధేయత లేకపోతే no use at all. ఎటువంటి ఉపయోగం లేదు. You are a clever person. మీరు తెలివైన వారు. You are very brilliant. మీరు చాలా తెలివైన If you write that exam, definitely you will get the top rank in India. మీరు ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్షలో మీరు ఖచ్చితంగా భారతదేశంలో మొదటి స్థానం తెచ్చుకునేంత తెలివి But the ఉంది. problem with you is కానీ మీతో ఉన్న సమస్య ఏంటంటే you are not regulating the rules in the exam hall. ఆ పరీక్ష హాల్లో ఉన్నటువంటి ఆ రూల్ ఏవి మనం పాటించట్లేదు. Rules are there. ఒక రూల్స్ ఉన్నాయండి. When you are not regulating them, then what is the use of having all those rules? ఆ యొక్క వాటిని మీరు పాటించినంత వరకు ఆ రూల్స్ ఉండి ఏం లాభం అండి? That's what very often we hear, rules and regulations. తరచు మనం వింటూ ఉంటాము ఈ యొక్క రూల్స్ గురించి, ఆ యొక్క పాటింపు, వాటిని ఎలా పాటించాలని వాటి గురించి. Okay, you are driving a motorbike. మీరు ఒక బండి నడుపుతున్నారు అనుకోండి. Be on the left side always. ఎప్పుడు ఎడం పక్కనే మనం నడపాలి. That is rule. అదొక రూల్ అండి. But are you regulating it? దాన్ని మీరు పాటిస్తున్నారా? No. పాటించట్లేదు. That's what another person came and dashed you. అందుకే వేరే వాళ్ళు వచ్చి మనం గుద్దుతారు. Okay. So here, Saul, in the beginning, you were an obeyed person. In the beginning, you were very obedient. పౌలు సౌలు మొదట్లో చాలా విధేయత కలిగిన వాడు. But now you are not obedient. కానీ ఇప్పుడు నువ్వు విధేయత కలిగి లేవు. So obedience in our day-to-day life is very important. మనకి దినవారీ చర్యల్లో విధేయత అనేది చాలా ముఖ్యమైన విషయం. Now the question is, what is the obedience? కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విధేయత అంటే Coming to the presence of God, దేవుని సన్నిధికి రావడం, listening to the word of God, దేవుని వాక్యం వినడం, praying to God, దేవునికి ప్రార్థించడం, okay, getting up early in the morning every day, రోజు ఉదయమే లేవడం, spending time in the presence of God, దేవుని సన్నిధిలో సమయం గడపడం, okay, going through your Bible. బైబిల్ని మనం చదవడం. Are we doing all this? అన్ని చేస్తున్నామండి. This is obedience. ఇది విధేయత అండి. When you are not doing all these things, మీరు ఇవన్నీ చేయనప్పుడు how can you say, as Saul said, I have obeyed everything? సౌలు చెప్పిన విధంగా నేను ప్రతి దానికి విధేయత చూపానని మనం ఎలా చెప్పగలుగుతామండి? You are telling lie. మీరు అబద్ధాలు చెప్తున్నారు. So please don't pretend like that. మీరు దయచేసి అలాగా ఉండొద్దండి. So dear friends, this morning the first woe is నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మొదటి ఓ ఏంటంటే obedience. విధేయత. You examine yourself. Okay, let's examine ourselves whether we are in obedience or not. మనం విధేయతలో ఉన్నామో లేదా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. That's what Saint Paul says like this. అందుకోసం పౌలు చెప్తున్నాడు. Okay, examine yourself whether you are in faith or not, మీరు విశ్వాసంలో ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. whether you are a Christian or not, మీరు క్రైస్తవులుగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. whether you are an obedient person or not, మీరు విధేయత కలిగి ఉన్నారా లేదా. and examine yourself, that is, if it is a Sunday, whether you are in the presence of God or not. ఆదివారం రోజు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారా లేదా అని చూసుకోండి. Sitting somewhere, don't think that I am in the presence of God. ఎక్కడో కూర్చుని దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకోవద్దు. So obedience is very important. విధేయత చాలా ముఖ్యమైనది. Okay, I don't want to go very deeper because I hope you got me. ఇంకా లోతుగా చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Okay, if you turn your Bibles to the book of Romans chapter 12 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Okay, the word of God says like this. దేవునికి వాక్యం చెప్తుందండి. Offering. అర్పించడం. Alive
ablation. So the second O is ablation. రెండవది అర్పణ. Ablation means in simple English offering. అర్పించుకోవడం అండి. Okay, offer yourself unto God as a lively sacrifice. మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవాలండి. Which means దాని అర్థం let your body have no what? Filthiness. మీ యొక్క శరీరానికి ఎటువంటి పాపము అంటుండకూడదు. If there is any kind of sin in your flesh or body, God is not going to accept. మీలో ఎటువంటి పాపము మీ శరీరానికి ఎటువంటి పాపము ఉన్న దేవుడు దాన్ని అంగీకరించడు. Okay. You are going to market. మార్కెట్కి వెళ్తున్నారు అనుకోండి. After going there, అక్కడికి వెళ్ళిన తర్వాత okay, you want to buy some brinjals. వంకాయ కొందాం అనుకున్నారు. How you are going to buy that one? ఎలా కొంటారండి? Give me a 1 kilo of brinjals. కిలో వంకాయలు ఇమ్మని అడుగుతాం. When you ask him, he said, everything is okay. అన్ని బాగున్నాయండి తీసుకోండి అంటాడు ఆయన. They are very perfect. అన్ని చాలా బాగున్నాయి. Very good brinjals. చాలా మంచి వంకాయలు. You need not to check up. అట్లా మీరు చూడక్కర్లేదు. If he says like this, will you pay your money and get them all? అలా చెప్పిన వెంటనే మీరు సరే అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి తీసేసుకొని వచ్చేస్తారండి? You will sit there. కూర్చుంటారు అక్కడ. You will check up everything. నీ చూస్తాం. Even if he gives the good one, you will put it aside and get another one. మంచిది ఇచ్చినా కూడా మధ్య కూడా పక్కన పెట్టి మళ్ళీ ఏరి మరీ తీస్తాం. Especially ladies. ఆడవాళ్ళు చేస్తారు ఇట్లాంటి. Okay, no problem. Even if I spend 1 hour of time, I shall sit here and check up whether it is good or bad. అంత పట్టిన పర్లేదు, ఇక్కడ కూర్చుని మంచిదా కాదని చూసి తీసుకోవాలనుకుంటారు. That means you are checking of everything. అన్ని చూస్తున్నారు దానిలో. If they are good, then only you will get them. మంచిగా ఉంటేనే తీసుకుంటాం. When you are spending a lot of time to take your good ones, మీరు ఆ మంచివి మీరు తీసుకోవడానికి మీరు అంత సమయం వేచిస్తున్నట్లయితే, can't you think that God can also do like that and God wants to do like that? దేవుడు కూడా అదే విధంగా చేయగలడు, అలాగే చేయాలనుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? If you are filthy or if you are a sinner, can he accept your sin? మీరు పాపంలో ఉండి పాపాత్ములుగా ఉన్నట్లయితే దేవుడు మీ పాపాన్ని Can అంగీకరించాలి. he accept such kind of filthy sacrifices from us? అటువంటి అర్పణలను దేవుడు మన నుంచి తీసుకుంటాడా అండి? See, I'm not talking about the sacrifices which you are going to give to God, but we ourselves are sacrifices to God. మనము దేవునికి ఇచ్చే అర్పణల గురించి నేను మాట్లాడలేదండి. మనల్ని మనం దేవునికి అర్పించుకునే దాని గురించి నేను Have మాట్లాడుతున్నాను. you committed yourself unto God? మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకున్నారా? If you commit yourself unto God, then why this filthiness in you? మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకుంటే మీలో ఈ పాపం ఎందుకండి? Remove that filthiness from you. ఆ పాపాన్ని మీలోంచి తీసివేయాలి. Remove that sin from you. మీలోంచి ఆ పాపాన్ని వేయొచ్చేయండి. Okay, you are sick. మీకు అనారోగ్యం వచ్చింది అనుకుందాం. Headache. తలకాయ నొప్పి వచ్చింది. Okay, headache. Because this is head and ache comes here. తలకాయ కాబట్టి నొప్పి అక్కడే వస్తుంది. Okay, don't show this one and pastor, I got headache. Don't show here. కింద చూపిస్తూ పొట్టను చూపిస్తూ తలకాయ నొప్పి వచ్చిందని చెప్పకండి. This is stomach ache. This is head ache. Okay, pain. Head pain. తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి. Then what are you going to do? ఏం చేస్తారండి? If you approach a doctor, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి. then the doctor will give you some medicines. డాక్టర్ గారు మాకు మందులు ఇస్తారు. If you are suffering from headache, మీకు తలకాయ నొప్పి Take this medicine. ఇది తీసుకోండి. okay, then the pain from your head will go out. అప్పుడు మీ తలకాయ నొప్పి పోతుంది. Then you will become a perfect person. అప్పుడు మీరు మంచి వ్యక్తిగా ఉంటారు. With headache, తలకాయ నొప్పితో you are not perfect. మీరు ఖచ్చితంగా లేరు. You are not feeling better. మీరు మంచిగా అనుకోవట్లేదు. Likewise, అదే విధంగా if any filthiness is in us, God is not going to accept.
మనలో ఎటువంటి దోషం ఉన్నా కూడా దేవుడు మనల్ని అంగీకరించడండి. That's what Saint Paul says, examine once again yourself, అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మిమ్మల్ని మీరు తిరిగి పరీక్షించుకోండి. whether you are perfect or not in his sight. మీరు దేవుని దృష్టిలో ఖచ్చితంగా ఉన్నారో లేదో. Sometimes we may think ourselves that I am correct, కొన్నిసార్లు మనంతా మనమే నేను I am perfect, నేను ఖచ్చితంగా ఉన్నాను, I am holy, నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటాం. but nothing is appearing unto God. కానీ దేవునికి అవేవి కనిపించట్లేదు. So be careful. జాగ్రత్తగా Satan ఉండండి. is a clever person, సాతాను చాలా తెలివైనవాడు. showing such kind of things. అటువంటివన్నీ మీకు చూపిస్తూ He will cheat you. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. That's what one of his names is, cheat. అందుకే అతనికి ఉన్న పేరులో ఒక పేరు మోసగాడు. He is a cheat. ఆయన మోసం చేస్తాడు. Satan has cheated me సాతాను నన్ను మోసం చేస్తారంట. because that is his name. అది ఆయన పేరండి. What this pastor is always preaching about Jesus Christ, ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు దేవుని గురించి చెప్తారు? because he is a pastor. ఎందుకంటే ఆయన దైవజనుడు అండి. What this teacher is always teaching science, ఏంటి టీచర్ గారు ఎప్పుడు సైన్స్ చెప్తున్నారు? because she is a science teacher. సైన్స్ టీచర్ అండి. Let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. Okay, whether my body is acceptable in God's sight. మన యొక్క శరీరం దేవుని దృష్టిలో అంగీకారంగా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. Sometimes my words are acceptable in his sight, దేవుని దృష్టిలో మన ఒక మాటలు అంగీకారంగా ఉంటాయి, but my flesh or my body is not acceptable. కానీ మన శరీరం అంగీకారంగా ఉండదు. That's what, let's clean with the word of God ourselves, దేవుని యొక్క వాక్యంతో మనమే శుద్ధి చేసుకోవాలి. then make a blessed sacrifice for his glory. ఆయన యొక్క కృపకు ఆయన మహిమ కొరకు మనం సజీవయాగంగా అర్పించుకోవాలి. Thus of King Saul, instead of giving all these animals to God, ఈ యొక్క పశువులన్నిటిని దేవునికి సమర్పించే బదులుగా సౌలు offer yourself to God. నీవే దేవునికి అర్పించుకో. Because you have not offered yourself perfectly in God's sight, దేవుని దృష్టిలో నీవు సజీవంగా నువ్వు అర్పించుకోలేదు కాబట్టి you are no more to be the king of Israel. నువ్వు ఇశ్రాయేలీయులకి ఇక మీదట రాజుగా ఉండవు. Your oblation is rejected. నీ యొక్క అర్పణని దేవుడు And తిరస్కరించినాడు. after that, Saul cried a lot, తర్వాత సౌలు చాలా ఏడ్చాడు. but still God did not accept it. ఆయన దేవుడు అతన్ని అంగీకరించలేదు. Okay, the second one is oblation. రెండవది అర్పణ. And the third one, verse 21. Can you read verse 21? మూడవ విషయానికి వెళ్దాము. 21వ వచనాన్ని చదవండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపథములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పను. Okay. What Saul is trying to tell Samuel? సౌలు సమూయేలుకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ? What is he trying? It's not my fault. ఇది నా తప్పు కాదు. He's trying to blame his soldiers. ఆ యొక్క జనులని ఆయన తప్పుపడుతున్నాడు. He's trying to blame the people. ఆ యొక్క ప్రజల్ని తప్పుపడుతున్నాడు. He's not accepting his fault. ఆయన తప్పు ఆయన అంగీకరించట్లేదు. This is the problem always with human beings. మనుషులతో ఎప్పుడు ఇదే సమస్య అండి. According to psychology, సైకాలజీ ప్రకారం చూసుకుంటే one of the characteristics is ఒక వ్యక్తిత్వం అండి. man never accepts his defeatism. మనిషి తన ఓటమిని ఎప్పుడు He అంగీకరించడు. wants to always blame others. ఎప్పుడు ఇతరులనే అతను నిందిస్తుంటాడు. Shall we go to the book of Genesis? ఆదికాండానికి వెళ్దాము. What happened there? అక్కడ ఏం జరిగిందండి? What happened there? ఏం జరిగిందండి? Okay, God questioned Adam. దేవుడు ఆదాముని ప్రశ్నించాడు. Adam, what did you do? ఆదాము ఏం చేశావు అని. Did you eat the fruit which you are not supposed to eat, నువ్వు తినకూడని ఫలాన్ని నువ్వు తిన్నావా అని అడిగాడు. which has been forbidden?
నిషేధింపబడిన ఆ యొక్క పండును నువ్వు తిన్నావా? You know what he's trying to tell? ఏం చెప్తున్నాడు? Because of that woman, ఆ స్త్రీ వలన, because of my beautiful wife. నా యొక్క అందమైన భార్య వలన, When I looked at her face, నేను ఆమెను చూసినప్పుడు, when I looked at her smiling, ఆమె యొక్క నవ్వు చూసినప్పుడు I forgot myself నేను మర్చిపోయాను. and started eating that fruit. అది తింట మొదలెట్ట. That's what God said. If that is so, అందుకే దేవుడు అన్నాడు, అలా అయితే forget this Garden of Eden. ఏదైనా తోట కూడా మర్చిపో, Get lost. బయటికి వెళ్ళిపో. Adam is blaming his wife, ఆదామేమో అవ్వని నిందిస్తున్నాడు, and Eve is blaming that serpent. ఆ అవ్వెళ్ళి పావుని నిందిస్తుంది. Eventually, what happened? ఏమైందండి అక్కడ? These two, this blessed couple, ఈ ఆశీర్వాదం పొందినటువంటి దంపతులు ఇద్దరు they had to come out of that blessed garden. ఆ యొక్క దీవింపబడినటువంటి ఆ తోట నుంచి బయటికి రావాల్సి వచ్చింది. Here Saul is trying to blame his people. ఇక్కడ సౌలు తన ప్రజల్ని నిందించడం He did మొదలుపెట్టాడు. not accept his fault. ఆయన తప్పు ఆయన అంగీకరించట్లేదు. But Samuel said, కానీ సమయాలు చెప్తున్నాడు, what's your duty? నీ యొక్క బాధ్యత ఏంటి? I told you do like this, నేను నీకు ఇలా చేయమని చెప్పాను, and you forgot that one. అదే నువ్వు మర్చిపోయావు. You disobeyed that one. నువ్వు దానికే అవిధేయత చూపావు. You did not do the third woe is obligation. నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించలేదు. Because you forgot your obligation, నీ బాధ్యత నువ్వు మర్చిపోయావు కాబట్టి you have no right to continue as the king of Israel. ఈ యొక్క ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండే అర్హతని కోల్పోయావు. Dear friends, నా ప్రియస్నేహితులారా, when we commit sins or when we make mistakes, మనం తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు let's confess in the presence of God. దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలండి. Let's confess before God. దేవుని ముందు వాటిని ఒప్పుకోవాలి. Then God will definitely forgive our sins, forgive our faults. దేవుడు ఖచ్చితంగా మన యొక్క పాపాలని, మన తప్పుల్ని క్షమిస్తారు. Don't think if I confess my sins before God, I don't know whether God is going to accept me or not. నేను దేవుని ముందు నా యొక్క పాపాలని కనుక అంగీకరించినట్లయితే దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో అని మీరు ఆలోచించకండి. God is a loving God. దేవుడు ప్రేమిస్తున్న దేవుడు. He loves us. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. That's what He came down to earth. అందుకే ఆయన భూమి మీదకి వచ్చున్నారు. When did He come to this earth? ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారండి? When you were perfect in His sight? మనం ఆయన దృష్టిలో ఖచ్చితంగా ఉన్నప్పుడు When you were righteous in His sight? ఆయన దృష్టిలో మీరు నీతిగా ఉన్నప్పుడు వచ్చారా? When did He come? ఎప్పుడు వచ్చారండి? Can you turn your Bibles to the book of Psalm, number 14, verse 2. కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరు లేరు, ఒక్కడైనా లేడు. Okay, when I ask you to read Telugu Bible. Okay, don't read English Bible. Okay then. Here the word of God says, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుందండి, when we are still what? In sin. మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడు Then Jesus came down to this earth. దేవుని లోకానికి వచ్చి ఉన్నారు. Luke chapter 19 verse 10 also says like that. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం కూడా ఇలా చెప్తుంది, We are going to be perished or already perished. మనం నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, నశించిపోయి ఉన్నామండి. Looking at our filthy pastness, God came down to this earth. మన యొక్క దోషములతో నిండిపోయినటువంటి జీవితాన్ని చూసి దేవుడి యొక్క లోకానికి వచ్చి ఉన్నారు. Such a great God we have. Okay? So, if you commit any sin, please confess your sins before God. మీరు ఎటువంటి పాపం చేసి ఉన్న దేవుని యొక్క దృష్టిలో మీరు వాటిని అంగీకరించాలి. What Saul is doing here? ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడండి? Saul is not accepting his fault. ఇక్కడ సౌలు తన యొక్క
ఆ యొక్క తప్పుని ఒప్పుకోవట్లేదు. Instead of accepting his faults, he is blaming his people. ఆయన తప్పుని ఒప్పుకోవాల్సింది బదులుగా ఆయన ప్రజలను నిందిస్తున్నాడు. That is not his obligation. అది ఆయన బాధ్యత కాదు. God did not like that one. దేవుడికి అది నచ్చలేదు. Dear friends, what's our obligation? మన యొక్క బాధ్యత ఏంటండి? Be holy, పరిశుద్ధంగా ఉండాలి, be a righteous person, నీతిగా ఉండాలి, be a prayerful person, ప్రార్థనా పరులై ఉండాలి. and please don't come to the presence of God on Sunday. దేవుని సన్నిధికి ఆదివారం రాకుండా ఉండాలి. అంతేనా? That is our obligation. అది మన బాధ్యత కదా? That's our duty. అది మన బాధ్యతనా? No, come to the presence of God on Sundays. ఆదివారం దేవుని యొక్క సన్నిధికి ఖచ్చితంగా రావాలండి. Okay, that is our obligation. అది మన బాధ్యత. If you don't do that obligation, మీరు ఆ బాధ్యతను కనుక నిర్వర్తించకపోతే then we are not Christians. మన క్రైస్తవులం కాదు. So 3 woes. 3 ఓళ్ళు చూసుకున్నాము. Okay. I think now these pastors are satisfied. ఇప్పుడు దైవజనులు సంతోషించాలని నేను Of course, అనుకుంటున్నాను. one more question is also there. Maybe next week I shall explain. ఇంకో ప్రశ్న ఉంది, వచ్చే వారం చెప్తాను. So God needs what? దేవునికి ఏం కావాలండి ఈ రోజు? God needs our obedience. దేవునికి మన విధేయత కావాలి. God needs our oblation. దేవునికి మన అర్పణ కావాలి. And God needs our obligation. దేవునికి మన బాధ్యత కూడా కావాలి. Let's perform all these work ఈ 3 ఓళ్ళు మనం చేద్దాము and be blessed by our God. దేవుని ద్వారా మన ఆశీర్వాదం పొందుదాము. God bless you all. దేవుడు మనల్ని దీవించుగాక. May our God help us be like this and step forward in His spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు మన ముందుకు కొనసాగలాగా దేవుడు మనల్ని దీవించుగాక. God bless you all. దేవుడు మనల్ని దీవించుగాక. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థించుకుందామండి. Once again we praise you, Lord Jesus. దేవుడు మేము తిరిగి మిమ్మల్ని మళ్ళీ మహిమపరుచున్నాము. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్.